పూరా లోకల్ రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఓ చల్లటి కబురు చెప్పింది. భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భూ భారతికి సంబంధించి యాప్ ను కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే యాప్ కి సంబంధించిన డిజైన్, బ్యాక్ అండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తుంది. నా భూమి హక్కులు నా చేతుల్లోనే అన్నట్టుగా ఈ యాప్ ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా, ఏదైనా మార్పును కోరుకున్న వెంటనే మొబైల్ కు మెసేజ్ వచ్చేలా యాప్ ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డులో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని CCLA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్ తో అనుమతి లేకుండా డేటా చేంజెస్ అవకాశం ఉండదు. భూభారతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటాను ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులెవరూ మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ROR పహానీలను కూడా మొబైల్ నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ ROR కు QR కోడ్ ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ QR కోడ్ ను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది. RIFD సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహ రచన చేస్తుండడం విశేషం. మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నారు. ROR 2025 చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రతి రైతుకు భూ ఆధార్ నెంబర్ ను జారీ చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భూధార్ నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 14 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా, 12 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్ కు మాత్రమే భూధార్ నెంబర్ ఇవ్వాలని భావించారు. ఇలా చేస్తే కొందరు రైతుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తెరతదని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రతి రైతుకు సిస్టమ్ భూధార్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలన్నీ చూసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్లోని హద్దులు రైతు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.